మట్ల ఆదివారము గుడ్ ఫ్రైడే వీడియో రెండు కలిపి ఒక వీడియోలో పెట్టిన ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. అంతేకాకుండా నేను ఫస్ట్ టైం వాక్యం అయితే చెప్పాను, అంతేకాకుండా మా చర్చి పడేసా ఫ్రెండ్స్. అది ఎందుకు ఏంటంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను. అయితే ఇలా షెడ్ వేసుకొని మేము ప్రేయర్స్ అయితే జరిపించుకుంటున్నాం అనమాట. మట్ల ఆదివారం రోజు పిల్లలు యూత్ అందరు కలిసి ఇలా డెకరేషన్ అయితే ఈత మట్టలతో చేస్తున్నాను అనమాట. మట్ల ఆదివారం ఎలా జరిగింది, అంతేకాకుండా గుడ్ ఫ్రైడే ఆరాధన ఎలా జరిగింది అనేది ఈ వీడియో లాస్ట్ వరకు ఉంటుంది చూడండి. అంతేకాకుండా ఈస్టర్ వీడియోతో కూడా మేము ముందుకు వస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసేలాంతా మేమైతే బాగున్నాం, మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఈరోజు మట్ల ఆదివారము మేము చర్చికి అయితే రెడీ అయ్యాము. ఇట్లా విల్స్ వార్త చేసుకుంటూ పాటలు పాడుకుంటూ మేము ఊరంతా తిరుగుతాం. ఆ వీడియో అయితే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇంక ఇప్పుడు చర్చికి అయితే బయలుదేరాము, మా పాప నేను. ఇంకంటే మా ఆడబిడ్డ మేము అందరం అయితే రెడీ అయ్యాము. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్. ఇంకోండి అనన్య ఈత మట్టలు అయితే రెడీ చేసాము, ఫ్లవర్స్ అయితే కూర్చాము. బ్యాక్ సైడ్ అయితే ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకోండి ఫ్రెండ్స్, అనన్యది ఒకటేమో మల్లెపూలది, ఒకటి అది కనకాంబరాలది మల్లెపూలది అనమాట. చిన్న హాయ్ ఫ్రెండ్స్ అను, అది పెట్టలే దానికి పువ్వు. ఇంకోండి ఫ్రెండ్స్, ఇంకా అమ్మాయి అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే చర్చికి అయితే ఇంకా బయలుదేరుతున్నాము. ఈరోజు మా స్పెషల్ ఏంటో చూపిస్తాను చర్చిలో. ఇంకోండి ఫ్రెండ్స్, ఇంకా బ్యాగ్ తీసుకెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము. తర్వాత ఈరోజు స్పెషల్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకోండి కోడిగుడ్డు టమాటా అయితే చేశాను. ఒకవేళ వండుకుంటే ఈవినింగ్, లేకపోతే లేదు. వైట్ రైస్ అయితే వండాను. మా హస్బెండ్ అయితే ఈరోజు కూడా డ్యూటీకి అయితే వెళ్ళాడు అనమాట. గ్యాస్ బండ్లు మంచిగా ఫుల్ బిజీ అనమాట. తర్వాత పరమాన్నం అయితే చేశాను ఫ్రెండ్స్. ఇంకా వేడిగా ఉంది, కొంచెం తిన్నాము. ఇంక ఈవినింగ్ వచ్చాక తినొచ్చు అని చెప్పేసి. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకా పని మొత్తం అయితే అయిపోయింది. బయట వాతావరణం చూడండి, ఎండ అయితే వస్తుంది. 9:30 అట్లా అయింది. ఇంకా బట్టలు పని మొత్తం అయితే చేసుకున్నాము. ఇంకా చర్చికి అయితే వెళ్ళడం ఉన్నది. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకా అందరం అయితే రెడీ అయ్యాము. వారిని స్వస్థపరచండి, సమాధానము నెమ్మదితో నింపండి. అయా రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా, దీనునిగా ఆనందం ప్రతి కుటుంబం పొందుకోవడానికి మీరు సహాయాన్ని దయచేయండి. అయా ఈ కుటుంబాలు ఎవరి దీవించండి, ఆశీర్వదించండి. అయా ఎవరైనా ఇలా వీధంతా తిరుగుతూ పాటలు పాడుతూ మట్ల ఆదివారం సెలబ్రేషన్ అయితే చేసుకుంటాం అనమాట. ఇంకా ఊరంతా తిరిగేసి వచ్చి అంతలోకి ఇంకా రాని వాళ్ళతో చర్చిలో ప్రేయర్ అయితే ఇంకా పెట్టిస్తాం అనమాట. ఇంకా మేమందరం అయితే చర్చి దగ్గరికి అయితే వచ్చాము. చాలా సంతోషంగా అండ్ హ్యాపీగా అయితే జరిగిందనమాట మా మట్ల ఆదివారము. ఇంకా మీ ఊర్లో ఇలా జరుపుకుంటారు లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఇయర్ అయితే ఇంకా బాగా జరిగిందనమాట. 2 years బ్యాక్ నుంచి కూడా మన వీడియోస్లో పెడుతున్నాను కదా, చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ అయితే పాటలు పాడాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ముందు దేవాతి దేవునికి, అయ్యగారికి, సమయించిన అమ్మగారికి మీ అందరికీ వందనాలు. నేను యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పడిన 7వ మాటలలో 2వ మాట చెప్తున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 42 నుంచి 43 వరకు. లూకాసు వార్త 23, 42 నుంచి 43. ఆయన్ను చూచి యేసు, నీవు నా రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నావని. ఎవరైనా ప్రేరేపింపబడినట్టు ప్రార్థించండి. స్థుతులు స్తోత్రం నాయన తండ్రి. ఇప్పుడు దాకా నాయన సేవకుల ద్వారా వినిపించిన తండ్రి, బిడ్డలు సిద్ధపడ్డారు ప్రభు 7 మాటల కొరకు నాయన తండ్రి. సిరిని జ్ఞాపకం చేసుకో తండ్రి, ఎప్పుడు చెప్పలేదు నాయన. టెన్షన్ భయాన్ని తీసివేయండి తండ్రి. అయా శ్రేష్టమైన మాటలు నాయన వ్యర్థమైన రాకుండా ప్రభు నీ మాట పలకటానికి కృప చూపించమని చెప్పిన బిడ్డ బట్టి అందరాలు చెప్పబోయే బిడ్డలకు కూడా మీరే తోడుకొని సహాయం చేయమని ముందున్న సమయం నీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ముందుగా ఇద్దరు బందిపోటు దొంగల మధ్య యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేశారు. అయితే ఇది మనకి ప్రవచన రూపంలో ముందుగా యెషయా ప్రవక్త ద్వారా యెషయా గ్రంథంలో మనకి రాసి ఉంచారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అంటే ఇక్కడ రెండో దొంగ ఏమని అడుగుతున్నాడంటే, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే, తండ్రి అయిన యెహోవా దేవుడు క్రీస్తుకు అధికారం ఇచ్చాడు. యెషయా ప్రవక్త ద్వారానే మనకు ముందుగానే బయలుపరిచాడు. అందులో మొదటి దాన్ని అంటున్నాడు, లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పింది. అయితే ఏమని హేళనగా మాట్లాడుతున్నారు, నువ్వు కూడా యేసువు కదా, నువ్వు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకోవు, మాతో పాటు నువ్వు సిలువ వేయబడ్డావు కాబట్టి నిన్ను కూడా నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని ఆ దొంగ హేళనగా అపహాస్యంగా మాట్లాడుతున్నాడు. అయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 30 నుంచి 32 వరకు అని చెప్పి ఆయన దూషించి, అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయన నిందించి. అంటే ఈ దొంగకి ఎలా వచ్చిందంటే చెడ్డ అభిప్రాయము. అందరూ హేళనగా, శాస్త్రులు పరిసయ్యులు అందరూ హేళనగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ దొంగ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మీద చెడ్డ అభిప్రాయం వచ్చింది. అయితే లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనంలో, అయితే రెండవ వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. అయితే రెండో దొంగ ఏం చెప్తుందంటే, మొదటి వ్యక్తిని గద్దిస్తున్నాడు. ఏమనంటే, మనకిది న్యాయము, మనం దొంగలము, మనకిది కలుగును. కాకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఏంటంటే, ఆయన గొప్ప రాజు, రాజులకు రాజు, ఎన్నో అద్భుత కార్యములు ఆయన మన కొరకు చేసి ఉన్నాడు. ఏమేమి అంటే, కంటికి కళ్ళు లేని వారికి చూపునిచ్చాడు, రాజుల్ని సమాధి నుంచి లేపాడు, ఇంకా ఎన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నాడు. కాబట్టి అతను చెప్పిన మాటలు విని గ్రహించి యేసుక్రీస్తు ప్రభు నిజమైన రాజని, రక్షకుడని గ్రహించి ఆ మొదటి దొంగను గద్దించారు. అయితే ఆ రాజుకి ఎలా తెలుసు అంటే, లూకా సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో, గొప్ప జన సమూహంను ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించున్న చాలా మంది స్త్రీలను ఆయన్ను వెంబడించి. అంటే అనేక మంది స్త్రీలు ఆయన గూర్చి ఏడుస్తున్నారు. ఏమని? ఈయన గొప్ప రాజు, ప్రవక్త, ఈయనకి శిక్ష విధి మంచిది కాదని చెప్పి ఎంతో ఏడుస్తున్నారు. కాబట్టి ఆ రెండవ దొంగ కూడా పాపక్షమాపణ కలిగి ఉన్నాడు. అయితే ఏమని అడుగుతున్నారు రెండో దొంగ? యేసుక్రీస్తుని, దేవాని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. అయితే మనలో ఒకరికి సందేహం రావచ్చు, మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా రక్షణ అనేది మనకి ఎలా కలుగుతుంది అని. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడే మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ అధ్యాయము 15-16, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మిన వానికి శిక్ష విధింపబడును. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే, శిష్యులతో శిలువ మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, నా కొరకు, నా నిమిత్తము మీరందరూ సర్వలోకమును వెళ్ళి సువార్తను ప్రకటించమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అయితే ఆ దొంగ మాత్రము శిలువ మీద ఉండి తన పాప క్షమాపణని ఒప్పుకున్నాడు. అయితే లూకా సువార్త 23వ అధ్యాయము 41, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. అంటే ఈయన ఏ తప్పిదము చేయలేదు,
మనకి ఇది శిక్ష కరెక్ట్, మనం సిలువ పడటానికి మనం కరెక్ట్, కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఇది న్యాయం కాదని గ్రహించాడు. అయితే మనం కూడా ఏం చేయాలంటే ఆ దొంగలాగా భయపడాలి. తన తప్పు తాను పశ్చాత్తాపడి రాజ్యం ఉందని ఒకటిని గ్రహించాడు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒక రక్షకునిగా భావించాలి. యేసునికి ఒక రాజ్యం ఉందని మనం కూడా గ్రహించాలి. మన కుటుంబాల్లో కానీ మనలో కానీ ఇంకా ఎవరికైనా రక్షణ లేకుంటే వారి రక్షణ కొరకు మనం ప్రార్థించాలి. ఈ దొంగ ఎలాగైతే పాపక్షమాపణ పొంది ఉన్నాడో మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మన కుటుంబం కొరకు ప్రతినిత్యము ప్రార్థించాలని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించినగా. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు లెక్కలేని వెళ్ళని స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో ప్రభా, రెండో మాట నేను చెప్పినంతైతే మన తప్పులు మాట్లాడినట్టు దయతో క్షమించమని అడుగుతున్నాను తండ్రి. ఇంకెవరైతే నన్ను సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు ప్రతి ఒక్కరు ధైర్యంగా చెప్పే భాగ్యాన్ని ధన్యతను దయచేయమని ముందున్న సమయం అంతా మీకు చెల్లెకి అప్పగిస్తున్నది అని యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించడం బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. అలాగనే ప్రభు 7 మాటలు ప్రభు మరి ప్రకటించిన ప్రియబిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. వారికి ఇచ్చిన ధైర్యమును బట్టి, విశ్వాసమును బట్టి స్తోత్రాలు. మరలా నెక్స్ట్ కొంతమంది కొత్త వారి ప్రభు మాటలు ప్రకటించడానికి కావాల్సినటువంటి ఆత్మ నడుపుతూ జ్ఞానాన్ని ప్రభావ బిడ్డలకి అనుగ్రహించండి దేవా, మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల దేవత మమ్మల్ని కూడా నింపి ప్రభావ మా గృహాలకు తండ్రి మీరు పంపండి ప్రభావ. మంచి విశ్రాంతి ప్రభావ మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునే ఈ ప్రార్థన అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక.